చేసినప్పుడు ఈ డ్రింకింగ్ వాటర్ డిపిఆర్ తయారు చేసినప్పుడు మ్యాక్సిమం వాటర్ రిక్వైర్మెంట్ 31.48 MLD అంటే మిలియన్ లీటర్స్ పర్ డే ఉండింది రిక్వైర్మెంట్. అయితే కనీసం నిసార్ అహ్మద్ సార్ చెప్పినట్లు 27.27 MLD అయినా మదనపల్లికి కావాలి. కానీ ప్రస్తుతం మున్సిపాలిటీలో మనకు లభ్యమవుతున్నటువంటి నీరు 7 నుండి 10 MLD మాత్రమే. దాదాపు 20 నుండి 19 MLDల వాటర్ను మనం ఎక్కడి నుండి తెస్తామని చెప్పి ఈ ఆల్టర్నేట్ ప్లాన్ ప్రత్యామ్నాయ ప్రణాళిక అనేది ఈ గవర్నమెంట్ దగ్గర ఉందా? ఎల్నినో ప్రభావం దేశమంతా ప్రపంచమంతా ఉంటుందని చెప్పిందో ఒకవైపు ముఖ్యమంత్రి గారు చెప్తూ దానికి సరైనటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేయకపోతే దాన్ని ఏమనుకోవాలి మనము? ప్రస్తుతానికి మదనపల్లిలో కేవలం బోర్ల మీద ఆధారపడి మాత్రమే నీళ్ళ సప్లై జరుగుతుంది. ఏ రకమైనటువంటి వనరులు మదనపల్లి చుట్టూ లేవు. ఇంతకుముందు జింకా చలపతి గారు చెప్పినట్లు కొత్తపల్లి చెరువు కావచ్చు, తర్వాత గజ్జలకుంట కావచ్చు, నిసార్ అహ్మద్ సార్ చెప్పినట్లు చిప్పిలి మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావచ్చు, ఇవి చాలా ముఖ్యమైనటువంటి వనరులు. వస్తున్నటువంటి అంద్రీనివ జలాలు ప్రస్తుతానికి చెర్లోపల్లి రిజర్వాయర్ వరకు వచ్చినాయి, కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి చెర్లోపల్లి వరకు వచ్చినాయి. వాటితో ఇప్పుడు చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ప్రధానంగా నింపాలి, రింగ్ బండ్ ద్వారా ఆపాలి నీటిని తప్పనిసరిగా. ఎందుకంటే 0.5 TMCల వాటర్ను మనం నిల్వ చేసుకోవచ్చు. అంటే 14,160 మిలియన్ లీటర్ల స్టోరేజ్ కెపాసిటీ చిప్పిలి మన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు ఉంది. అది దాదాపు మనకు నెల రోజుల పాటు సర్వ్ చేయగలుగుతుంది. చాలా బ్రహ్మాండంగా మనకు సర్వ్ చేయగలుగుతుంది, అన్ని రకాలైనటువంటి అవసరాలను తీర్చగలుగుతుంది. మేము ప్రస్తుతం అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమంటే 31.4 MLD వాటర్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ప్రస్తుతం 2026 ఆగస్టులో మీరు చేస్తున్నటువంటి యాక్చువల్ సప్లై ఎంత? మొదటి ప్రశ్న. రెండవది, చిప్పిలి పూర్తి సామర్థ్యంతో పనిచేసిన తర్వాత మదనపల్లికి ఎన్ని MLD ఇవ్వగలుగుతారు? ఇప్పుడు మీరు అందినివా జలాలను మదనపల్లిలో ఉన్నటువంటి ఏవైతే నీటి వనరులు ఉన్నాయో, చెరువులు ఉన్నాయో వాటిని నింపుతున్నారా లేకపోతే డైరెక్ట్గా కుప్పం తీసుకెళ్తున్నారా? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న. ఆ తర్వాత మీరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మ్యాక్సిమం ఎన్ని లీటర్లు మీరు సప్లై చేయగలుగుతారో, ఎన్ని బోర్లు 538 బోర్ల కింద వాళ్ళు చూపించినారు మదనపల్లిలో పబ్లిక్ బోర్ల కింద. 548 బోర్లలో ప్రస్తుతం ఎన్ని ఎండిపోయినాయి, ఎన్ని పనిచేస్తున్నాయి? మీరు ఎక్కడైనా నీటి సమస్య అంటే రేపు పోయి బోర్ వేసేపోరా అంటున్నారు. ఎందుకు బోర్ వేయమంటున్నారో తెలుసా? అది ప్రజలందరికీ కనపడుతుంది. ఆ నీళ్లు పడితే సంతోషమే, నీళ్లు పడకపోతే మాత్రమో ప్రభుత్వం ప్రయత్నం చేసింది, బోర్ వేసింది, అది రాలేదు నీళ్లు, కాబట్టి మేమేం చేయలేమని చెప్పింది చేతులు ఎత్తేసేదానికి ఇది ఒక ప్లాన్. బోర్లు వేయడం అనేది ప్రకృతి రీత్యా పర్యావరణం రీత్యా కూడా నష్టము, రెండోది డబ్బు నష్టము, మూడోది వచ్చిందను దాని ద్వారా పెద్దగా మదనపల్లి ప్రాంతంలో ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి నీటి నిల్వ చేయడమే ఒక ముఖ్యమైనటువంటి మన దగ్గర ప్రత్యామ్నాయం అని చెప్పింది ప్రభుత్వం గుర్తించి తప్పనిసరిగా మదనపల్లి దాహార్తి మీద, మదనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి సబర్బన్ ఏరియాస్ మీద పూర్తిగా దృష్టి పెట్టి ప్రజల తాగునీరు మరియు ఇంటి అవసరాల కోసము నీళ్ళను సప్లై చేయాలని చెప్పింది మరి కోరుకుంటూ తప్పనిసరిగా ఒక డిపిఆర్ను శ్వేతపత్రాన్ని కూడా మదనపల్లికి సంబంధించి రిలీజ్ చేయాలని చెప్పింది డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.